వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఏఎస్ రావు నగర్ డివిజన్ లో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు ఏఎస్ రావు నగర్ డివిజన్ బీజేపీ అధ్యక్షురాలు సంధ్యా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో ఆదర్శ్ కాలేజ్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాధికా థియేటర్ నుంచి ECL చౌరస్తా వరకు సాగిన ఈ ర్యాలీలో విద్యార్థులు, నాయకులు జాతీయ జెండాతో దేశభక్తి నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ముందుకు సాగారు. ఈ సందర్భంగా సంధ్యా నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా దేశభక్తి, జాతీయ ఐక్యతను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో GVN రావు, జిల్లా సెక్రటరీ వెంకటాచలం, శ్రీధర్ సందీప్ చారి, సోమేష్ నాయుడు, ఏనుగు రాజిరెడ్డి, పృథ్వీ వంశీ, ఏనుగు సీతారాం రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మన భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగాలో భాగంగా ప్రతి ఇంటిపైన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం, అదేవిధంగా యువతతో తిరంగా ర్యాలీలు నిర్వహించడం అనే కార్యక్రమంలో భాగంగా ఇలా ఏఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షురాలు శ్రీమతి సంధ్యారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క డివిజన్లో ఒక బ్రహ్మాండమైన ఊరేగింపు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క తిరంగా ర్యాలీ యొక్క ఉద్దేశం, ఈ యొక్క జాతీయ పతాకం, త్రివర్ణ పతాకం కేవలం ఒక వస్త్రం కాదు, ఇది ఒక స్వతంత్ర సమర యోధులకు, త్యాగాలకి ప్రతీక, మన దేశభక్తికి, మన ఐక్యతకి ప్రతీక. కాబట్టి మనం స్వతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడం కోసం, ప్రతి హృదయంలో దేశభక్తిని తట్టి లేపడం కోసం, ఈ యొక్క జాతీయ భావాన్ని తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ గారి యొక్క కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి హర్ ఘర్ తిరంగాలో భాగంగా అందరూ మన ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి మన జాతీయ జెండాను గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతా. అందరికీ నమస్కారం. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై. ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా డాక్టర్ ఏఎస్ రావు నగర్ డివిజన్లోని ప్రెసిడెంట్ సంధ్యా నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మనమందరం కూడా బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మనమందరం ఈరోజు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మన స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తయ్యే సందర్భంలో 80 సంవత్సరాలకి రాబోతున్నాం. కాబట్టి ఈ సందర్భంగా మన మోడీ గారు ప్రజలందరికీ, దేశ ప్రజలందరికీ ఈ పిలుపునిచ్చారు. అలాగే మన రాష్ట్ర పార్టీ, తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున మనమందరము ప్రతి డివిజన్లో కూడా చేయడం జరిగింది. ఈరోజు ఏఎస్ రావు నగర్ డివిజన్లోని సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని ఆదర్శ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఈరోజు ఆ కాలేజ్ ప్రిన్సిపల్ గారు సతీష్ గారు, అలాగే వారి విద్యార్థులు అందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయ్యారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, అట్లాగే పార్టీలోని ప్రతి సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళా సోదరిమణులందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారందరికీ మా తరపు నుంచి ధన్యవాదాలు.